గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. ఏకాదశంలో గురువు, 9లో శుక్రుడు, తృతీయంలో కేతువు. గురుబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రతి విషయాన్ని స్పష్టంగా ఆలోచించి ఆత్మవిశ్వాసంతో ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు సాగండి. లేకపోతే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సరైన ప్రణాళికల ద్వారా మంచి జరుగుతుంది. శాంతంగా ఆలోచించడం ద్వారా మేలు కలుగుతుంది. సంభాషణల్లో స్పష్టత వస్తుంది. సత్యనిష్టతో మీ బాధ్యతలను మీరు మొదలుపెట్టండి. మీ ఆశయం నెరవేరుతుంది. శ్రేయస్సును పెంచే విధంగా కాలం మిమ్మల్ని కాపాడుతుంది. మీ లక్ష్యాలు సిద్ధించే వరకు మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అవసరాలకు ధనం అందుతుంది. ధనాన్ని జాగ్రత్తగా వినియోగించండి. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఏకాగ్రతతో పనిచేసి లాభాలు గడించాలి. ఆధ్యాత్మికంగా ఎక్కువ సాధన అవసరం. వృత్తిలో నైపుణ్యం పెంచే విధంగా కృషిని కొనసాగించండి. కొందరు కావాలని మీకు ఇబ్బంది కలిగించాలని ఎదురు చూస్తారు, ప్రయత్నం చేస్తారు. సంయమనాన్ని పాటించండి. శాంతంగా ఉండండి. వివాదాలకు అవకాశం ఉంది కాబట్టి వివాదాలకు దూరంగా ఉండండి. బాధ్యతాయుతమైన ప్రవర్తన చాలా మంచి చేస్తుంది. ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ ముందుకు సాగండి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా బాధ్యతాయుతమైన ప్రవర్తనతో వారం మధ్యలో ఒక పనిని పూర్తి చేస్తారు. కష్టాల నుండి బయటపడతారు. కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? నవగ్రహాలని దర్శించాలి. కర్కాటక రాశి వారు ఏ విధానం చేయాలి? నవధాన్యం అగ్నికి అర్పించడం మంచిది.